హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2022 ట్యాగ్ 2 థర్డ్ మార్చ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి మ్యాథమెటికల్ సైన్స్ రీప్లేస్ చేయాలి. సో 33 + 4 × 15/3 పాసిబుల్. 33 + 4 × 15/3 - 61. 3 5 4 5 20. 20 - 61 is -41. ఇదేమో 33 నెగిటివ్ నెంబర్ వస్తుంది, తప్పు. నెక్స్ట్ 33 × 4 -15/3 + 61. 4 3 12, 4 3 12 13, 132 -5 + 61 అంటే 56. 188 వచ్చిందిగా, కరెక్ట్. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్ చేసేయండి. రీప్లేస్ ఇది కూడా ఫిగర్ చేసేయచ్చు. ఇది చూడండి, ENTSTDU చూడండి చెప్పేయచ్చు స్టూడెంట్ అని. సో స్టూడెంట్ కదా, STUDENT. సో 4 3 కానీ 5 కానీ, 4 5 ఉందా, 4 3 ఉంది, 4 3 7. D వచ్చేసి 6, 4 3 7 6 మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ B గ్రేటర్ దాన్ F. B కి F కి మనకి డైరెక్ట్ రిలేషన్ లేదు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ వచ్చేసరికి సింబల్ మారిపోయింది, నో రిలేషన్. C లెస్ దాన్ A. C ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A. సో ఇది కూడా రాంగ్, neither 1 nor 2. There is a large increase in migration of villagers to urban areas as repeated crop failure has put them into financial problems. So దీనికి మనం ఏం చేయాలి, ఇలా అవటం వల్ల కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ వన్, the villagers should be provided with an alternate source of income in their villages which will make them stay there only. ఓకే, సో వాళ్ళ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది కాకుండా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే విలేజ్ లో చూస్తే వాళ్ళు మైగ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఓకే. సెకండ్, టు ఎన్షూర్ ద సర్వైవల్ ద మైగ్రేటెడ్ విలేజెస్ షుడ్ బి గివెన్ యాక్సెస్ టు ఆల్ హౌసింగ్ ఆప్షన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది తప్పు కదా, అలా కుదరదు. అర్బన్ ఏరియాస్ లో ఉన్న అంత యాక్సెస్ ని విలేజెస్ కి వాళ్ళ సర్వైవల్ కోసం ఇవ్వటం చేయకూడదు అనమాట, రాంగ్ స్టెప్ అవుతుంది. ఓన్లీ వన్ ఫాలోస్. ఎస్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ABCD are sitting around in a circular facing center. Who sits immediate right of A? Statement 1 చూడండి, C sits immediate left of A. A కి immediate left లో C అంట. Only one person sit between C and D. So immediate right of A, D is sitting, but we don't know, sorry, we need not to mention D. Just మనకి కూర్చుంటున్నది ఎవరో తెలిస్తే చాలన్నమాట. ఓకే, స్టేట్మెంట్ 1 నుంచి తెలుస్తుంది. స్టేట్మెంట్ 2, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ A and B. C sits immediate right of B. B కి ఇమీడియట్ రైట్ లో C అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరు, D నేగా. స్టేట్మెంట్ 2 కూడా తెలుస్తుంది అనమాట. అంటే 1 సరిపోతుంది, లేదంటే 2 అయినా సరిపోతుంది. సో ఎయిదర్ ఆర్ వస్తుంది, బోత్ రాదు. ఎయిదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2. బోత్ ఎప్పుడు వస్తుంది, ఇవి రెండు ఇండివిజువల్ గా ఫెయిల్ అయ్యి రెండు స్టేట్మెంట్స్ కలిపితే మనకి వచ్చిందంటే ఆన్సర్, అప్పుడు బోత్ వస్తుంది అనమాట. ఓకే, సో స్టేట్మెంట్ 1 లో వచ్చిన అండ్ స్టేట్మెంట్ 2 లో వచ్చిన రెండిట్లో వస్తే మనకి ఎయిదర్ ఆర్ వస్తుంది. కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్. ఆల్టర్నేట్ గా చూసుకుందాం. సో 90 degrees అవుతుంది కదా, ఇది కూడా 90 degrees అవుతుంది. ఇలా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. 6 friends JK, LM and O sitting on a circular table facing center.
1 2 3 4 5 6. Okay, n is not immediate neighbor of m. అంటే n పక్కన m రాకూడదు. m is sitting immediate left of j. j కి immediate left లో m అంట. సో n ఇక్కడ రాకూడదు. j is sitting opposite of l. l ఇక్కడ వస్తుంది. who is sitting immediate right of k. సో n ఇక్కడ రావాలి. క్వశ్చన్ ఏంటి? who is sitting second to the left of l. l కి సెకండ్ లెఫ్ట్ లో n కదా. నెక్స్ట్ 3 of the following notes are alike in some manner. Odd one out. Clarinet, flute, piano and piccolo. Okay, so మనకి క్లారినెట్, ఫ్లూట్, పికోలో అనేవి మౌత్ ద్వారా బ్లో చేయటం వల్ల ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. వైరాస్ పియానో మనం ఫింగర్స్ తో యూజ్ చేస్తాము ఆ ఇన్స్ట్రుమెంట్ ని. సో పియానో ఇస్ ది ఆడ్ వన్. COM PAQ, COM PAQ, DQ NR BS. 3 4 15 17 13 14 16 18 1 2 17 19. +1 +2 +1 +2 +1 +2. So Motorola M+1 is n. n తో స్టార్ట్ అవ్వాలి. 15 + 2 is 17 అంటే q. nq ఉండాలి. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యారోస్ అన్ని కామన్ గానే ఉన్నాయి. ఈ లైన్ అనేది యారో రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడే ఉంది. ఇది కూడా రైట్ సైడే ఉంది. కానీ ఇటువైపు ఉండాలి, ఇటువైపు ఇచ్చారు. ఇది కూడా రైట్ సైడ్ ఉంది. సో ఈ ఫోర్త్ వన్ అనేది మనకి ఆడ్ వన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. క్రాస్ 66 3 18 15 19 + 19 అంటే 38. సో 8 + 8 16 16 + 8 24 5 6 7 74 74 - 8 is 66. Chart 3 8 1 18 20. 8 + 8 16 16 + 4 is 20. ఇదేమో 15 వచ్చింది. ఆపోజిట్ పేర్స్ రాయండి. 24 9 12 19 అంటే 8 8 16 అవుతుంది. సో 10 10 + 11 21 4 5 6 61 + 5. చార్ట్ 24 8 అంటే 19 26 9 7 10 18 10 + 18 28 28 + 7 35. So 4 5 + 3 is 8 85 + 5. సో అంటే కామన్ గా +5 యాడ్ చేయొచ్చు. లేకపోతే వీటిల్లో మనకి 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 యాడ్ చేసాం అనుకోవచ్చు. సో +5 లేకపోతే +6 అనేది చూద్దాము. సింబల్ 19 అంటే 8 25 అంటే 2 13 అంటే 14 2 అంటే 25 15 అంటే 12 12 అంటే 15. సో 8 + 2 10 5 + 5 10 10 + 10 20 + 6 26. సో 2 + 2 4 5 6 7 76. 76 ఇక్కడ అనుకున్నట్టు +5 అయితే మనకి 81 రావాలి. కానీ 81 లేదు. అంటే ఇందులో 6 లెటర్స్ ఉన్నాయి. +6 చేస్తే 76 + 6 మనకి 82 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ చూసినట్టయితే ప్రతి రోలోను ప్రతి కాలంలోను ఒక ఎలిమెంట్ అయితే ఉంది. అవునా?
కానీ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్ ఉంది, 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 ఎలిమెంట్ ఉంది. సో అన్నిట్లో ఉంది, కానీ ఈ సెకండ్ ఇమేజ్ లో మాత్రం సెకండ్ కాలమ్ లో ఎటువంటి ఎలిమెంట్ లేదనమాట. సో అదే మనకి ఆడ్ వన్ అవుట్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఏజేఎస్ సిఎల్క్యూ, ఏజేఎస్ సిఎల్క్యూ. సో 1 3 మరి ఎన్డీకే 14 కదా, 3 అయిందంటే +2 అవ్వాలి. 14 + 2 is 16, మనకి P అవుతుంది. సో ఫస్ట్ వన్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ 14 4 11 12 17. AOO 1 15 15. So +2 -3 +2, n + 2 16 -3 is 1 +2 is 13 అంటే PAM వచ్చిందిగా. నెక్స్ట్, in a row of people all facing north, Prince is 5th from right hand. ప్రిన్స్ ఇక్కడ ఉన్నాడు, వీడి ముందు 4 members ఉన్నారు. అమిత్ ఈస్ 15th ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో 5 అంటే 15th ఇక్కడ అమిత్ ఉన్నాడు, వీడి తర్వాత 14 members ఉన్నారు. ఆదిత్య ఈస్ 6th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. వీడు అమిత్, ఆదిత్య 6th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. Amit is exactly between Prince and Aditya. So Prince ki Amit ki మధ్యలో ఎన్ని మెంబర్స్ ఉంటారు? 6 7 8 9 10 11 12 13 14 9 మెంబర్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఒక 9 మెంబర్స్ ఉంటారు, అవునా? సో టోటల్ ఎన్ని మెంబర్స్ ఉంటారంటే మనకి ఇక్కడ దాకా 15, ఇది ఒక 9, 15 + 9 is 24, 24 + 6 is 30, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ప్లస్ మీన్స్ మైనస్, ఇంటూ మీన్స్ డివిజన్. 45/9 డివిజన్ మీన్స్ +12 into 5 - 3. 9 ones 9 5s, 5 - 3 is 2, 12 into 5 is 60, 60 + 2 is 62. Odd one, 10 33 into 3 + 3, 2 into 3 + 3, 8 into 3 + 3 is not 29, 6 into 3 + 3 21. Third option. $189, $532, $316, $377. So 532, 189, 12 - 9 3, 2 - 8 4, 4 - 1 3, plus 343 అంటే 7 cube కదా. 532, 316, 12 - 6 6, 2 - 1 1, 5 - 3 2, -216 అంటే 6 cube. అంటే మనకి ఇక్కడ +5 cube రావాలి. సో 316, 125, 11 4 4, 441. Next, some horses are toys. All horses are what? Some poems are horses, sorry. All horses are toys. All toys are ships. Now, all toys being poems is a possibility. Sorry. All toys are poems. And some poems are horses. All horses are toys kada.
and all toys are ships. Some poems are horses. True. All horses are toys. Ayindi. All toys are ships. Kuda ayindi. So, ee possibility avutundi anamata. Next. Some horses are ships. Some horses are ships. All horses ships అయినప్పుడు some horses ఖచ్చితంగా ships అవుతాయి కదా. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. Both 1 and 2 follow. Next. How is F related to H? ఇక్కడ దాకా చూసుకుంటే సరిపోతుంది. F at the rate. F is daughter of G. G ampersand. G is husband of H. So, how is F related to H? F is daughter. Paper cutting చేసేయండి. VJRWB RWBVL BVW. సో VJR ఉంది కానీ ఇక్కడ VL ఉంది అంటే 10 12 కదా అంటే మనకి మధ్యలో 11 రావాలి. R కి ముందు 11 రావాలి, K రావాలి. థర్డ్ లెటర్ K, అన్నిట్లో థర్డ్ లెటర్ Kనే ఉందా? సో LR. V తర్వాత మనకి 13 రావాలి, M. లాస్ట్ బటన్ M ఉండాలి, MR. సో V కి ముందు B ఉంది కదా, సో BVK, first option. Extensive use of pesticides in agriculture production contaminate soil and water, remain in the crops, finally enter food chain, thereby posing threat to the human beings. Okay, ఏం ఇన్ఫరెన్స్ పొందొచ్చు దాని నుంచి? Excessive use of pesticides in agriculture production is not good for people because it is threat to human beings. So correct. If excessive use of pesticides in agriculture production can have a bad effect on water, చెప్పారు కదా contaminate soil and water అని, సో ఇది కూడా కరెక్టే. సో both 1 and 2 follow. Okay. Country X reduced the crude oil import by 6% in the last 5 years. Reduced అంటే ఎఫెక్ట్ రిజల్ట్ కదా, ఇది ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ కాజ్ ఏమో చూద్దాం. The automobile industry in country X has witnessed a sharp decline in 13% in its growth. Decline ఇది కూడా రిజల్ట్, ఇది కూడా ఎఫెక్ట్ అన్నమాట. In its growth margin this year. సో ఇదేమో క్రూడ్ ఆయిల్ సంబంధించి, ఇదేమో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి. సో బోత్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఆల్సో దే ఆర్ ఎఫెక్ట్స్. సో బోత్ 1 and 2 are effects of independent causes. Blood relation, how is V related to H? H నుంచి V వరకు చూసుకుంటే సరిపోతుంది. H ampersand, H is husband of Y. Y at the rate, Y is daughter of F. F percentile, F is wife of V. So how is V related to H? H wala wife wala father kada. So wife, father. 7, 3, 43, 5, 2, 21. 7 square 49, 49 minus 6 is 43. 5 square 25, 25 minus 4 is 21. And first number square చేసి దాంట్లో నుంచి సెకండ్ నెంబర్ ఇంటూ 2 చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 11 square is 121, 121 minus 10 is 111. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ చేసేయండి.
6 people sitting in a straight line facing north. Who sits immediate left of D? 6 people sitting in a straight line. First statement 1, 2, 3, 4, 5, 6. A sits one of the extreme ends of the line. So A ఇక్కడ ఉండొచ్చు 1, 2, 3, 4, 5, 6. A ఇక్కడ ఉండొచ్చు. Only 2 people sit between A and B. B, B. E sits immediate right of C. మనకి ఇక్కడ D immediate left ఎవరో తెలుస్తుందో తెలియట్లేదు. సో E sits immediate right of C. CE. CE ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. CE ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. సో స్టేట్మెంట్ 1 నుంచి రాలేదు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2. C sits third from end of the line. 1, 2, 3, 4, 5, 6. C sits third from end of the line. So C ఇక్కడ అవ్వచ్చు, లేదంటే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ అవ్వచ్చు C. లెఫ్ట్ హ్యాండ్ అన్నారు కాబట్టి కన్ఫర్మ్ గా చెప్పచ్చు ఫస్ట్ పాసిబిలిటీ ఇదే అని. నెక్స్ట్ ఓన్లీ 1% సిట్స్ బిట్వీన్ C అండ్ F. CF C ఇక్కడ కదా, F ఇక్కడ రావచ్చు. E sits third to the right of F. 1, 2, 3 E. ఇక్కడ థర్డ్ పాసిబుల్ నాట్ పాసిబుల్. సో F ఇక్కడ కాదు. ఇందులో నుంచి కూడా మనకి D లెఫ్ట్ లో ఎవరున్నారో తెలుస్తుందో తెలియట్లేదు. సో స్టేట్మెంట్ 2 నుంచి కూడా కుదరట్లేదు. నా స్టేట్మెంట్ 1 and 2 రెండు కలిపి చూద్దాము. రెండు కలిపి చూస్తే స్టేట్మెంట్ 2 లో నుంచి మనకు వచ్చిన పొజిషన్స్ ఈ స్టేట్మెంట్ 1 లో పెడదాము. ఇది E. సో F ఇక్కడ ఉన్న పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది పోతుంది. F కి C కి 2 people కదా. Only 1% sits between F and C. ఇక్కడ F వస్తే ఇక్కడ C రావాలి, కానీ B ఉంది ఆల్రెడీ. సో ఇది నాట్ పాసిబుల్. 1, 2, 3, 4, 5, 6. If A is here, A కి B కి మధ్యలో 2 people. సో F ఇక్కడ వస్తే C ఇక్కడ వస్తుంది. అండ్ only 1% sits between C and F. C ఇక్కడ వస్తుంది. అండ్ E sits third to the right of F. A sits extreme ends of the line. Okay. A sits second from one of the extreme ends. సో ఇక్కడ ఏ వస్తుంది, అక్కడ ఏ వస్తే F కి 2 people అన్నారు. సో ఇక్కడ E రావాలి, కానీ ఏ ఉంది. సో స్టేట్మెంట్ 1 నుంచి రాలేదు, స్టేట్మెంట్ 2 నుంచి రాలేదు, రెండు కలిపినా కానీ రాలేదు. సో డేటా ఇన్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. లాస్ట్ క్వశ్చన్. సో ఇది 90 degrees లెఫ్ట్ టర్న్ అయింది. సో అప్పుడు మనకి ఇలా ఉండాలి. డాట్స్ డబుల్ అయింది. సో 2 stars ఉండాలి. 1 star ఉంది, 2 stars ఉన్నాయి, 2 stars ఉన్నాయి, అండ్ 1 star ఉంది. సో సెకండ్ థర్డ్ లో మనకి ఈ పొజిషన్ లో వేరియేషన్ ఉంది. అదే ఆ పొజిషన్ లో ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఉన్న S కి మిర్రర్ ఇమేజ్ వచ్చింది. సో ఇక్కడ ఉన్న D కి మిర్రర్ ఇమేజ్ రావాలి. D కి మిర్రర్ ఇమేజ్ సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో లేదు. సో సెకండ్ ఆప్షన్ ఇది అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఇవాళ రీజనింగ్ PYQ టైప్ 2 క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.